హిందూ దేవీ దేవతల్ని కించపరుస్తూ మాట్లాడటం, పాటలు పాడటం సర్వసాధారణంగా మారిపోతున్నటువంటి రోజుల్లో భారతదేశం మొత్తం దేవీ శరన్నవరాత్రోత్సవాలు జరుపుతుంటే, భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటుంటే, దుర్గాదేవిని జగన్మాతగా కొలుస్తూ ప్రత్యేక పూజలు చేస్తుంటే, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి మీర్జాపూర్కి చెందిన సరోజ్ సర్గం అనే జానపద గాయని దుర్గామాతను కించపరుస్తూ పాట పాడింది. సరే, ఈమె కుటుంబం మేము హిందువులు అని చెప్తుంది, కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అన్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ ఈమె తన పాటలో విష్ణుమూర్తిని హంతకుడుగా, దుర్గమ్మని వేసేలాగా, ప్రహ్లాదుని తాగుబోతుగా అభివర్ణిస్తూ పాట పాడింది. దీని మీదన ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ రాయ్ మదిహాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఎవరైతే సరోజ్ సర్గం భర్త రామిలన్ బిందులతో పాటు బెర్హా బృందంలోని 6 సభ్యుల్ని అరెస్ట్ చేశారు. ఈ వీడియోని ఆవిడ భర్త రామిలన్ బింద్ ఎడిట్ చేసి అప్లోడ్ చేశారన్నటువంటి తేల్చారు. అయితే దీంట్లో ఇన్వెస్టిగేషన్లో తాజాగా కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. మార్చి 23, 2025 కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఆ గాయని ఆమె భర్త మీద కేసు నమోదు చేస్తే, సరోజ్ వర్గం మీద మీర్జాపూర్తో పాటు మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదైతే, ఆ తర్వాత నుంచి ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభిస్తే బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే, గత 2.5-3 సంవత్సరాల నుంచి ఈవిడ ఒక గ్రూప్తో మూవ్ అవుతోంది. అది పీడిఏ, వెనుకబడిన మైనారిటీ అన్నటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక అసోసియేషన్. వాళ్ళు ఈ పాట తయారు చేయించారు. రచయిత రాజ్వీర్ సింగ్ యాదవ్ ఆదేశం మేరకు ఇది కంపోజ్ చేశానన్నటువంటి విషయం చెప్పుకొచ్చింది. బహుజన్ నాయక్ మహిషాసుర్ అనేటటువంటి పుస్తకం ఆయన రాశాడట. ఆ పాయింట్స్ని బేస్ చేసుకుని ఇది రాశాను అన్నటువంటి విషయం చెప్పుకొచ్చింది. దీని మీద ఇప్పుడు రాజ్వీర్ సింగ్ కోసం గాలిస్తున్నారు.